ఆంధ్రప్రదేశ్ కి ఈశాన్య దిక్కున ఉన్న ఆ ప్రాంతం వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సోదరి షర్మిల దాకా పాదయాత్రలకు ముగింపు నియోజకవర్గం. కానీ ఈ నియోజకవర్గంలో వైసీపీ 3 పర్యాయాలు పోటీలో నిలిచినా ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. మరి ఇంత ప్రాధాన్యమైన నియోజకవర్గంలో ఫ్యాన్ తిరగకపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఆ పార్టీకి కలిసి రాని ఆ నియోజకవర్గం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంటిమెంట్ గా భావించే ఈశాన్య దిక్కు నియోజకవర్గం ఇచ్చాపురం. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో కొసన ఉండే ఇచ్చాపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోని ఒక ప్రత్యేకత ఉంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్రలు చేపట్టిన అందరు నాయకుల ముగింపు సభ ఈ నియోజకవర్గంలోనే జరుగుతుంది. ఇచ్చాపురం నియోజకవర్గంలో గత 3 పర్యాయాలు ఎంత ప్రయత్నించినా బోణీ కొట్టలేకపోయింది వైసీపీ. ఇచ్చాపురం నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఓసారి ఇండిపెండెంట్, మరోసారి కాంగ్రెస్ తప్ప మిగిలిన అన్నిసార్లు తెలుగుదేశం పార్టీకే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. అయితే టీడీపీ ఎంత బలంగా ఉన్నా అభ్యర్థుల ఎంపికలో సరైన వ్యూహం లేకే వైసీపీ ఇచ్చాపురంలో 3 సార్లు ఓడిపోయిందనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. 2009లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన పిరియా సాయిరాజ్ తరువాత వైసీపీలోకి ఫిరాయించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును 2014లో ఇచ్చాపురం అభ్యర్థిగా బరిలోకి దించింది వైసీపీ. అటు టీడీపీ పార్టీ ఫిరాయించిన సాయిరాజ్ స్థానంలో బెందాళం అశోక్ని బరిలోకి దించింది. 2014లో బెందాళం అశోక్ వైసీపీ అభ్యర్థి నర్తు రామారావుపై విజయం సాధించారు. 2019 ఎన్నికలలో పిరియా సాయిరాజ్కి వైసీపీ అవకాశం ఇచ్చింది. అయితే 2019లో వైసీపీ ప్రభంజనంలో కూడా ఇచ్చాపురంలో సాయిరాజ్ ఓటమి చవిచూశారు. 2024 ఎన్నికల్లో వ్యూహం మార్చి పిరియా సాయిరాజ్ భార్య, ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ విజయకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. పిరియా సాయిరాజ్ ఇచ్చాపురంలో అందుబాటులో ఉండడం లేదని, కార్యకర్తలకు కనీస మర్యాద కూడా ఇవ్వరనే ఆరోపణలు అధిష్టానం దృష్టిలో ఉన్నాయి. అయినా ఆయన కుటుంబానికి మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించడంతో అప్పటికే సాయిరాజ్పై అసహనంతో ఉన్న వైసీపీ క్యాడర్ టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ వైపు మొగ్గు చూపారు. విపక్ష పార్టీలో అసంతృప్తితో పాటు అన్నీ కలిసి రావడంతో ముచ్చటగా 3వ ఇచ్చాపురంలో జెండా ఎగరేశారు బెందాళం అశోక్. బోనస్గా ప్రభుత్వ విప్ పదవితో మరో అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇచ్చాపురం అంటేనే మొదటి నుంచి గ్రూపు రాజకీయాలకు అడ్డాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులే పదుల సంఖ్యలో ఉంటారంటే ఆశ్చర్యపోక తప్పదు. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయకపోవడమే ఇచ్చాపురంలో వైసీపీ వైఫల్యానికి కారణమన్న అభిప్రాయం బలంగా ఉంది. రెండు 2014లో వైసీపీ ఆవిర్భావం తర్వాత మొదటి ఎన్నికల్లో యాదవ వర్గానికి చెందిన డాక్టర్ ఉలాల కోదండరాముని అప్పట్లో పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే రాజకీయాలపై ఆసక్తి ఉన్నా నెగ్గుకు రాగలనో లేనోనని అప్పట్లో టెన్షన్ పడ్డ డాక్టర్ ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన టికెట్ కోసం ప్రయత్నించిన పిరియా విజయ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఇచ్చాపురంలో వైసీపీ బలపడాలంటే కేజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న కోదండరాముకు పగ్గాలివ్వాలనే పార్టీ శ్రేణులు ప్రతిపాదిస్తున్నాయి. ఆయనైతేనే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అశోక్కి చెక్ పెట్టగలరని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. పార్ట్ టైం పాలిటిక్స్ చేసే పిరియా సాయిరాజ్ లాంటి నేతల్ని ప్రోత్సహించకుండా ఇచ్చాపురంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కోదండరాముకి వైసీపీ బాధ్యతలివ్వాలని పార్టీ క్యాడర్ కోరుకుంటోంది. డాక్టర్ కోదండరాముకి బాధ్యతలిస్తే వర్గపోరు సద్దుమణుగుతుందనే అభిప్రాయం ఇచ్చాపురం వైసీపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. ఆయనైతేనే అంతా ఒకే తాటిపైకి వస్తారని, అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ నత్తు రామారావు కూడా సహకరిస్తారని భావిస్తున్నారు. డాక్టర్ ఉలాల తండ్రి గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా చేశారని, ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు మున్సిపాలిటీలో కీలక పదవుల్లో ఉన్నారని ఇచ్చాపురం వైసీపీ క్యాడర్ గుర్తు చేస్తోంది. మరి ఇప్పటిదాకా విజయం దక్కని ఇచ్చాపురంలో నాయకత్వం విషయంలో అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.